ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ హరిహర వీరమల్లు చూసి రావడం జరిగింది. హరిహర వీరమల్లులో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి రివ్యూస్ కావాలన్నా చాలా తొందరగా వస్తాయి ఈ ఛానల్లో. ఇంక ఈ హరిహర వీరమల్లు ప్రీమియం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, సినిమా అయితే చాలా బాగుంది గైస్, నచ్చింది నాకు. పవన్ కళ్యాణ్ గారికి పడిన ప్రతి ఎలివేషన్ సీన్ అయితే హైలైట్గా ఉంది. సినిమాలో గ్రాఫిక్స్ కొద్దిగా పూర్గా ఉన్నప్పటికీ సినిమాలో ఉన్న ఎలివేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కీరవాణి గారి బీజిఎం అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో మెయిన్ నెగిటివ్ వచ్చేసి అయితే సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. అంతకు మించి ఇంకేం నెగిటివ్స్ లేవు, సినిమా అంతా బాగానే ఉంది. ఒకసారి చూసేయచ్చు పక్కా. ఇంక ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి వస్తే, బీజిఎం బాగుంది, కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమాలో అయితే గ్రాఫిక్స్ అయితే చాలా పూర్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఇంక ఈ సినిమాలో అయితే కొన్ని చోట్ల ఏదో విఎఫ్ఎక్స్ వాడినట్టు అనిపించేస్తుంది మనకి. ఇంకంతే, నెగిటివ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. సినిమా చూసేయచ్చు ఒకసారి పక్కా. ఇంక ఈ సినిమా చూడొచ్చా అంటే ఒకసారి పక్కా చూసేయచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పక్కా నచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి పడిన ఎలివేషన్స్ అయితే ప్రతిదీ ఎలివేట్ అయింది. స్టోరీ ఫ్లోట్ ఎలాగో నాకు తెలిసిందే, మీకు కూడా తెలిసిందే. ఇంక ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 10 out of 7 గైస్. మీ రేటింగ్ కూడా కామెంట్ చేయండి.